ప్రకాశం జిల్లాలో వైసీపీ చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం చేపట్టింది. వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. మార్కాపురం మండలం రాయవరం మెడికల్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 30 యాక్ట్ అమలవుతోందని, ధర్నాలు ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని వైసీపీ నేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. చీమకుర్తిలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఎస్ఐ కృష్ణయ్య నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, సోని, ఏదైతే రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సీపీ యువజన విద్యార్థి విభాగంతో పాటు వైసీపీ కేడర్ పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం మెడికల్ కాలేజీ వద్ద భారీ ఎత్తున అయితే నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. మార్కాపురంలో 30 యాక్ట్ అమల్లో చేసి ఎక్కడ అయితే నిరసనలు మాత్రం ఆందోళనలు ధర్నాలు చేయకూడదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలో మార్కాపురంలోని ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడంపై మాత్రం నిరసన వైసీపీ క్యాడర్ మాత్రం పెద్ద ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లాకు చెందిన నేతలు హాజరు కాకుండా ఇప్పటికే పోలీసులు అయితే ముందస్తు నోటీసులు ఇచ్చారు. వారు ఇళ్లలోంచి బయట రాకుండా మాత్రం పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే చెంగుర్తిలో మాజీ ఏదైతే దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణతో పాటు ఏదైతే పెండింగ్ లో ఏదైతే అసంపూర్తిగా నిలిచిన భవనాలను మాత్రం పూర్తి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని మాత్రం ఇటు కూటమి నేతలు అయితే స్వాగతిస్తున్నారు. ఏదైతే పేద మధ్య తరగతి ప్రజలకు మాత్రం పూర్తిగా వైద్యాన్ని అందించడంతో పాటు నాణ్యమైన మెడికల్ కాలేజీలు నిర్మించడం పీపీపీ విధానంలో సాధ్యమవుతుందని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. నంద్యాలలో జరిగే చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి వెళ్లకుండా వైసీపీ నేతలు పోలీసులు అడ్డుకున్నారు. నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ దారా సుధీర్ ను అడ్డుకున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద నంద్యాలకు వెళ్లకుండా వైసీపీ నాయకులను వీళ్లు నిర్వహించారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ధర్నీ కిషోర్, వైసీపీ మెడికల్ కాలేజీల నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఒకసారిగా కూడా మొత్తం పోలీస్ శాఖ అలర్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు నంద్యాలకు చేరుకోకుండా అడ్డుకుంటున్నారు. అయితే నందికొట్కూరుకు చెందినటువంటి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ దారా సుధీర్ ను కూడా అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఆయన నివాసంలో కర్నూలులోనే అవసరం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీ క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తమ హక్కులను, ప్రజల హక్కులను కాపాడడానికి వైసీపీ తరఫున గొంతు విప్పుతుంటే తమ గొంతును అణిచివేస్తున్నారంటూ పోలీసుల తీరు ప్రభుత్వం పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే పలు చోట్ల అంటే ఏదైతే నంద్యాలలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్ద ఈ యొక్క చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ ఆ మేరకు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. ప్రభుత్వం ఏదైతే పీపీపీ విధానంలో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి టెండర్ల దాకా వెళ్లిందో ఈ అంశం మొత్తం కూడా పూర్తి స్థాయిలో వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇది పూర్తిగా ప్రజలకు నష్టం కలిగించే అంశం. పేద విద్యార్థులు ఎవరు కూడా మెడికల్ విద్యను అభ్యసించలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధానాన్ని చేస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను సొంతంగా ప్రభుత్వమే నిర్మించి వాటిలో వైద్య విద్యను అందించాలన్న ఒక మంచి ఆలోచనతో చేస్తే ఈ కుటుంబ ప్రభుత్వం మాత్రం
దానికి తూట్లు పొడిచే విధంగా ఈ యొక్క ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క గృహ నిర్బంధాలకు దిగారో నంద్యాల జిల్లాకు చెందినటువంటి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, అలాగే యువజన నేత అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని మీద పూర్తి స్థాయిలో మాట్లాడతామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్.